ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాల వల్ల పేద బలహీన బడుగు వర్గాలకు మంచి జరుగుతుందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆయన 31వ డివిజన్ లోని సిపిఎం నేత చంద్రారెడ్డి నివాసంలో నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డితో కలిసి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందరికీ నచ్చుతుందని, ఈ నేపథ్యంలో పార్టీలకు అతీతంగా అందరికీ సుపరిచితులైన చంద్రారెడ్డితో చర్చించడం జరిగిందని, ఆయన సుముఖత వ్యక్తం చేసి తాను కూడా పాజిటివ్ గా స్పందించారని, రాబోయే ఎన్నికల్లో ఆయన సహకారం ఉంటుందని ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ అభ్యర్థి ఎండి ఖలీల్ అహ్మద్, నురా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, వైసీపీ సీనియర్ నేత మల్రెడ్డి కోటారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలో 41వ డివిజన్లో చంద్రారెడ్డి గారు అంటే అందరికీ సుపరిచితులే. మొట్టమొదటి నుంచి కూడా కమ్యూనిస్టు పార్టీలో ఉంటూ అనేకమైనటువంటి పోరాటాలు చేసి పేద ప్రజలకు అండగా నిలబడినటువంటి ఒక మంచి వ్యక్తి చంద్రారెడ్డి గారు. పార్టీలకు అతీతంగా అందరికీ కూడా ఆయన సుపరిచితులు, అందరితో కూడా మంచి స్నేహభావం కలిగినటువంటి వ్యక్తి. మరి ఈరోజు రాజకీయాల్లో మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్సీపీ పేదల పక్షాన్ని నిలబడి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఒక న్యాయం చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీకి ఆకర్షితులవుతున్నారు. కొంతమంది నేరుగా పార్టీలో ఉండకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల పేద ప్రజల బ్రతుకుల్లో ఒక మార్పు వస్తుందన్న ఆలోచనతో వారందరూ కూడా వైఎస్ఆర్సీపీకి సానుభూతి పరులుగా ఉండడం కూడా జరుగుతుంది. ఇందులో భాగంగా నగరంలో కానీ అలానే ఎంపీ కాన్స్టిట్యున్సీ పరిధిలో కానీ ఉన్నటువంటి అందరినీ కూడా వీలైనంత వరకు కలవడం జరుగుతూ ఉంది. ఇక్కడ చంద్రారెడ్డి గారిని ఈరోజు ఈ ప్రాంతంకి వచ్చి ఆయన నివాసంలో కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన కూడా తెలియపరిచారు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది పేదలు వారందరికీ కూడా ప్రయోజనం కలిగింది. వారందరూ కూడా ఈరోజు సొంత కాళ్ళ మీద నిలబడుతూ ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలని. సో ఆయన యొక్క కోఆపరేషన్ కూడా కోరడం జరిగింది. తప్పకుండా ఆయన వారి పిల్లలతో కూడా చర్చించి వీలైనంత వరకు పాజిటివ్గా నిర్ణయాలు తీసుకుంటామని, పాజిటివ్గా ఉంటానని తెలియజేశారు. సో అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.